నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమనియో రెండో మాట చెప్పాడు. మనము తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు కృపయు సమాధానము మీకు కలుగునుగా కానీ చెప్పాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని ఆచరించి మనము జీవించాలని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగుడను కానా అని లూకా సువార్త 15:18 చెప్పినట్టుగా, ఒక యజమానునికి 2 కుమారులు ఉన్నప్పుడు ఆయన ఆస్తులు అనేది, తండ్రి ఆస్తులు అనేది పంచుకొని పోయి చాలా దూరంలోకి వెళ్ళిపోయి అక్కడక్కడ తిరిగి అంతా వృధా ఖర్చులు చేసుకొని చివరికి కష్టాలలో పడి పందుల మేపుటకు జీతముగా ఉండి అక్కడ పందుల పొట్టుతో కడుపు నింపుకొని తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆవిడ దూరంలో ఉన్నప్పుడు తండ్రి పోయి కుమారుని ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి స్నానం చేయించి మంచి తెల్లని వస్త్రములు ధరించి చెప్పులు తొడిగించి ఉంగరములు పెట్టి ఎంతో సంతోషంతో తన పని వారిలో ఒకరిని మందలోకి తోలి ఒక దూడను వధించి ఇందు భోజనం ఏర్పాటు చేసి సంతోషపడినట్టుగా మన దేవుడు కూడాను మనం కొన్ని సందర్భాల్లో దేవునికి దూరమై ఉన్నాము కావచ్చు. ఇప్పటికైనా తెలుసుకొని నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తన త్రియేక నామములో మనము ఆరాధించి మహిమపరిచిన మన పాపములు మనము ఒప్పుకొనిన వేళ ఆయన నమ్మదగిన వాడు కనుకను మన పాపములు ఒప్పుకొనిన వేళ మనల్ని పవిత్రులుగా చేసును. హల్లెలూయా. దేవుడు శక్తి చేతను, బలము చేతను, తన కృప చేతనే మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆయన పట్లను మనము చాలా ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయన గుమ్మంలో ప్రవేశించేలాగా పాడుస్తూ ఆయనను ఆరాధిస్తూ వేయబడిన ఆయన ఎదలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము నా ప్రియ సహోదరి సహోదరు. ఆయన చేసిన మేలులను మనము చేయవలసినది, ఆయన రుణము తీర్చుకోవలసినది కేవలము కృతజ్ఞతాస్తుతులు మాత్రమే. కానీ మనము ఏ విషయాలు ప్రభునందు విశ్వాసం, నమ్మకము, ప్రార్థన ద్వారా, ఆరాధనల ద్వారా ఆయనను బలపరచుకోవాలి. ప్రభు దయాళుడు, ఆయన కృపా నిమిత్యము ఆయన సత్యములను తత్వంత్రంలో నిలిచి ఉన్నారు. రండి నమస్కారం చేసి సాగిలపడి మనలో సృష్టించిన ప్రభును సరిని మోకరించదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలమై ఉన్నాము. ప్రభు పర్వతములను ఎక్కదగిన వాడు ఎవడు? వారి పరిశుద్ధముల స్థలములను నిలువబడిన వాడు ఎవడును? హల్లెలూయా. మేము మా దేవుడు యెహోవా వేరు విరోధముగా నిలకడగా చేసిన ఆయన కృపను బట్టి కక్షములను లేదు. మనుషుడు చాలా తెలియక చేసిన ఇబ్బందులను పశ్చాత్తాపడి ఇరిగి నలిగిన మనసు కలిగి ఆయన సన్నిధికి వచ్చినట్టయితేను ఆయన కనుకరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కనుకను ఆయనకు మనము లోబడి నేర్చుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులమైన మనం అందరం ప్రభు పట్లను జాగ్రత్తగా ఆయన పైన విశ్వాసం, నమ్మకం ఉంచి ఆయన చెప్పిన మాటలను ఆజ్ఞానించి అనుసరించవలేనని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొనిస్తున్నాము. సర్వశక్తి కలిగిన దేవా, మా పరలోకపు తండ్రి, నిండి ఉన్న మా ప్రధానములను విశ్రాంతి సమాధానములో కలుగువగల ఓ ఆరాధన సమయములో నీవు మాకు బయలుపరచబడినాని బతిమాలు మనసు నీ ఆత్మవరములను మా మీద కుమ్మరించి పరిశుద్ధాత్మ ఈ ప్రకాశము సమయములో పరలోకములో విషయములను మాకు ప్రయోజన కారణంగా నొందినట్లుగా దయచేయమని నీవు మాకును నియమించి ఉన్న పని మేము చేస్తూ ముగించుటకై మమ్మను నూతన